సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. మిథున రాశి వారికి ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వచ్చే ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం షాకింగ్ టర్న్, మీకు ఊహించని మార్పు జరగబోతుంది. అవకాశం కూడా ప్రమాదం కూడా రెండు మీ ముందే ఉన్నాయి. ఏంటి గురుగారు, బెదిరిస్తున్నారా, లేదా భయపెట్టిస్తున్నారా, లేకపోతే కంఫర్ట్ జోన్ చేస్తున్నారంటే రెండు మీ చేతిలోనే ఉంది. అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎంచుకునే దాన్ని బట్టి మీ భవిష్యత్తు అనేది నిలుస్తుంది. ఈ వారం మిథున రాశి వారికి బుధుడు బలంగా ఉండడం వల్ల ఆలోచన, మాట, తెలివి పీక్లో ఉంటుంది. కుజుడు కొద్దిగా ఆగ్రహం పెంచే సూచనలు ఉన్నాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం పరీక్షిస్తూ ఉంటాయి. ఇది సరైన నిర్ణయం తీసుకుంటే గెలుపు, తొందరపడితే నష్టం. అన్నిటి కూడా ప్రత్యేకించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, కొత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఉద్యోగస్తులకి మిక్స్డ్ రిజల్ట్ అని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి వర్క్లోడ్ అనేది బాగా పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి స్కిల్స్ నేర్చుకోవాలనే అవసరం వస్తుంది. ఏఐ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి. ఈ వారం మీరు నేర్చుకునే స్కిల్స్ మీ ఫ్యూచర్కి ఒక పెద్ద బాటగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, డెట్స్ అంతా కూడా క్లియరెన్స్. మీరు ఏదైనా లోన్స్కి వెళితే, లేకపోతే మీకు ఎంఎస్ఎంఈ ద్వారానో ఇంకోటి ఫ్రాంచైజ్ మోడల్గా ఉంటే ఇప్పుడు బాగా ప్రణాళికను వేసుకోండి, చక్కగా తయారు చేసుకోండి. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. ఎంత సంపాదించినా సేవ్ చేయకపోతే లాభం లేదు. రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త పరిచయాలు, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సమాజంలో పేరు పెరుగుతుంది. మీ మాటతో ఇతరులు ఆకట్టుకునే శక్తి పెరుగుతుంది. కానీ కాన్స్టెన్సీ లేకపోతే నమ్మకం తగ్గిపోతుంది. జాగ్రత్త. కుటుంబంలో కమ్యూనికేషన్స్ గ్యాప్ రావచ్చు. మీ మాట తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడి సమస్యలన్నింటినీ తగ్గించుకోండి. ఈ వారం మీ మాటే సంబంధాలను కాపాడుతూ ఉంటుంది, లేదా చెబుతుంది అని చెప్పచ్చు. షేర్ మార్కెట్లో క్విక్ గెయిన్స్ బాగా కనబడుతున్నాయి. డే ట్రేడింగ్ వద్దు, ఇంట్రాడే అస్సలు ముట్టుకోకండి. హై రిస్క్ అవాయిడ్ చేయండి. ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు వద్దు. విద్యార్థులకి లెర్నింగ్ ప్లేస్ అండ్ టైం అని చెప్పచ్చు. ఇది కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి. విదేశీ అవకాశాలు ప్రాసెసింగ్లో ఉంటుంది, అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే స్ట్రెస్ కంట్రోల్ చేయాలి. నిద్రలేనితనం, అనాక్సిడిటీ రావచ్చు. ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా అవసరం కూడా చెప్పచ్చు. ఇంకా మీకు పరిహారంగా బుధవారం రోజు విష్ణుమూర్తిని ప్రార్థించండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు ప్రార్థన చేయండి. పచ్చని పండ్లు అవన్నీ కూడా, ఆకుకూరలు అవన్నీ కూడాను ఆవులకి, వాటికన్నిటికీ, పిచ్చుకలకన్నిటికీ కూడా పెట్టండి. పండ్లు, ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్పని ప్రార్థించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. అతి శక్తివంతం. మీకు ఇంకా ఫలితాలు బాగా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళిమాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాళిమాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.